ఈరోజు మనం ఒక బ్లాంక్ స్క్రీన్ నుండి కేవలం కొన్ని సెకండ్లలోనే ఒక ఫుల్లీ ఫంక్షనల్ లైవ్ వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయవచ్చో చూద్దాం. ఈ వీడియోలో మీరు ఒక్క లైన్ కోడ్ కూడా రాయకుండా 10 నిమిషాలలోపు ఒక ప్రొఫెషనల్ వెబ్సైట్ని ఇంటర్నెట్లో లైవ్ చేయవచ్చు. దీనికోసం మనం ముఖ్యంగా 4 టూల్స్ వాడతాం. అవే క్లాడ్, గూగుల్ ఏఐ స్టూడియో, గిట్ హబ్ మరియు వర్సెల్. ఇవి మన ఐడియాని లైవ్ వెబ్సైట్గా మారుస్తాయి. ఈ పైప్లైన్లో మనం వాడే ప్రతి టూల్ కూడా బిగినర్స్కి ఎటువంటి ఖర్చు లేకుండా అందుబాటులో ఉంటుంది. ఈ ప్రాసెస్ ద్వారా మీరు కేవలం ఇంటర్నెట్లో సమాచారాన్ని వెతకడమే కాకుండా మీ సొంత ఐడియాస్ని వెబ్సైట్ రూపంలో పబ్లిష్ చేయగలుగుతారు. ఏఐ నుండి పర్ఫెక్ట్ కోడ్ రావాలంటే మనం మాస్టర్ ప్రాంప్ట్ వాడాలి. అంటే ఏఐకి మనం ఇవ్వాల్సిన అత్యంత స్పష్టమైన మరియు వివరమైన కమాండ్. ముందుగా క్లాడ్ ఓపెన్ చేసి HTML, CSS, జావాస్క్రిప్ట్ అన్నీ ఒకే ఫైల్లో ఉండేలా ఒక వెబ్సైట్ కోడ్ రాయమని అడగడానికి ఒక డీటెయిల్డ్ ప్రాంప్ట్ తయారు చేయమని కమాండ్ ఇవ్వండి. ఆ ప్రాంప్ట్ లోపల మనకు కావాల్సిన మోడర్న్ డిజైన్, మొబైల్కి తగ్గట్టుగా మారే రెస్పాన్సివ్ బిహేవియర్ మరియు పోర్ట్ఫోలియో సెక్షన్స్ గురించి వివరంగా చెప్పాలి. ఇప్పుడు క్లాడ్ తయారు చేసిన ఆ ఖచ్చితమైన మాస్టర్ ప్రాంప్ట్ని కాపీ చేసుకోండి. ఇలా ముందుగానే ఒక పర్ఫెక్ట్ మాస్టర్ ప్రాంప్ట్ రెడీ చేసుకోవడం వలన తర్వాత కోడ్ జనరేట్ చేసేటప్పుడు ఎలాంటి ఎర్రర్స్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు మనం గూగుల్ ఏఐ స్టూడియో ఓపెన్ చేద్దాం. ఇది మన మాస్టర్ ప్రాంప్ట్ని అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా అసలైన వెబ్ కోడ్ని పిలిచేస్తుంది. మనం కాపీ చేసిన ఆ మాస్టర్ ప్రాంప్ట్ని ఇక్కడ ఏఐ స్టూడియో ఇంటర్ఫేస్లో పేస్ట్ చేసి రన్ బటన్ క్లిక్ చేయండి. జనరేట్ అయిన కోడ్ అంతా ఒకే బ్లాక్లో ఉందో లేదో ఒకసారి పైనుండి కిందకు స్క్రోల్ చేసి చెక్ చేయండి. ఏవైనా ట్యాగ్స్ మిస్ అవ్వకుండా ఉండటానికి ఇక్కడున్న కాపీ బటన్ని క్లిక్ చేసి మొత్తం కోడ్ని ఒకేసారి సేఫ్గా కాపీ చేసుకోండి. ఇక్కడ ఏఐ స్టూడియో మనమిచ్చిన ప్లాన్ని ఒక ఫంక్షనల్ వెబ్ కోడ్గా మార్చి ఇచ్చింది. ఇప్పుడు VS కోడ్ ఎడిటర్ ఓపెన్ చేసి ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేసి మనం కాపీ చేసిన కోడ్ని అందులో పేస్ట్ చేయండి. ఈ ఫైల్కి ఖచ్చితంగా index.html అని మాత్రమే పేరు పెట్టాలి. ఇలా పెడితేనే హోస్టింగ్ ప్లాట్ఫామ్స్ దీనిని వెబ్సైట్ స్టార్టింగ్ పేజీగా గుర్తిస్తాయి. నెక్స్ట్ గిట్హబ్ ఓపెన్ చేసి మై పోర్ట్ఫోలియో అనే పేరుతో ఒక కొత్త రిపాజిటరీ క్రియేట్ చేయండి. గిట్హబ్ మన కోడ్ని ఆన్లైన్లో భద్రపరుస్తుంది. టెర్మినల్లో గిట్ ఇనిట్ అని టైప్ చేయండి. తర్వాత గిట్ యాడ్ డాట్ ఇస్తే ఫైల్ స్టేజింగ్ ఏరియాలోకి వెళ్తాయి. గిట్ కమిట్ కమాండ్ ఆ ఫైల్స్ని ఒక వర్జన్ లాగా సేవ్ చేస్తుంది. చివరగా గిట్ రిమోట్తో లింక్ కనెక్ట్ చేసి గిట్ పుష్ ఇస్తే కోడ్ నేరుగా గిట్హబ్ క్లౌడ్లోకి చేరుతుంది. గిట్హబ్ మన కోడ్కి మరియు లైవ్ హోస్టింగ్కి మధ్య ఒక ఆటోమేటెడ్ లింక్లా పనిచేసి డిప్లాయ్మెంట్ ప్రాసెస్ని వేగవంతం చేస్తుంది. ఇప్పుడు వర్సెల్ని ఉపయోగిద్దాం. వర్సెల్ మన గిట్హబ్లోని కోడ్ని తీసుకుని దానికి పబ్లిక్ URL ఇచ్చి ఇంటర్నెట్లో లైవ్ చేసే ప్లాట్ఫామ్. వర్సెల్కి వెళ్లి మీ గిట్హబ్ అకౌంట్తో లాగిన్ అవ్వండి. అక్కడ న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేసి మనం క్రియేట్ చేసిన రిపాజిటరీని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వేరే సెట్టింగ్స్ ఏమీ మార్చకుండా నేరుగా డిప్లాయ్ బటన్పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఆటోమేటెడ్ సిస్టమ్ మనమిచ్చిన index.html ఫైల్ని ప్యాకేజ్ చేసి వెబ్సైట్ని ఆన్లైన్లోకి పంపిస్తుంది. ఇలా వర్సెల్ సర్వర్ సెటప్ లాంటి కష్టమైన పనులనంతా ఆటోమేట్ చేసి మన కోడ్ని కేవలం నిమిషాల్లో ఒక అందమైన లైవ్ వెబ్సైట్గా మారుస్తుంది. డిప్లాయ్మెంట్ పూర్తవగానే వర్సెల్ మీకు ఒక లైవ్ URL ఇస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే మీ వెబ్సైట్ బ్రౌజర్లో కనిపిస్తుంది. ఇప్పుడు విండో సైజ్ని మార్చి చూడండి. ఏఐ మనం అడిగిన విధంగా మొబైల్ ఫోన్స్ మరియు డెస్క్టాప్ రెండింటికి సెట్ అయ్యేలా రెస్పాన్సివ్ డిజైన్ని ఇచ్చింది. మన ప్రాసెస్ ఒకసారి గుర్తు చేసుకుంటే క్లాడ్లో ప్రాంప్ట్, ఏఐ స్టూడియోలో కోడ్, గిట్ హబ్లో సేవ్ మరియు వర్సెల్లో డిప్లాయ్మెంట్. మీరు క్రియేట్ చేసిన వెబ్సైట్ లింక్స్ని కింద కామెంట్స్లో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పైప్లైన్ ద్వారా టెక్నికల్ ఇబ్బందులు లేకుండా మీ ఐడియాని ఒక పబ్లిక్ లింక్గా మార్చి ఎవరికైనా పంపవచ్చు.